ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఏఐతో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ను రూపొందించినట్లుగా అమెరికాకు చెందిన కాగ్నిషన్ కంపెనీ ప్రకటించింది. దానికి డెవిన్ అని పేరు పెట్టింది. వేలాది నిర్ణయాలతో ముడిపడిన సంక్లిష్టమైన పనులను కూడా డెవిన్ చేయగలదని కాగ్నిషన్ తెలిపింది. ఈ కృత్రిమ మేధో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొత్త విషయాల్ని నేర్చుకోగలదు, తప్పులను సవరించగలదు. ఒక సాఫ్ట్వేర్ నిపుణుడు చేసే అన్ని పనులను నిర్వర్తించే విధంగా డెవిన్లో షెల్, కోడ్ ఎడిటర్, బ్రౌజర్ వంటి డెవలప్ టూల్స్ ను నిక్షిప్తం చేశాం. వీటన్నింటిలోకి మరీ ముఖ్యమైనది తన వినియోగదారులతో కలిసి పనిచేయగల సామర్థ్యాన్ని దీనికి కల్పించాం. తాను చేస్తున్న పనిలో ప్రగతిని డెవిన్ ఎప్పటికప్పుడు తెలియచేస్తుంది. వచ్చే సూచనలను, సలహాలను స్వీకరించి పనితీరును మెరుగుపరుచుకుంటుంది అని కాగ్నిషన్ వివరించింది. ఇన్ని సామర్థ్యాలున్న డెవిన్ వెబ్సైట్లు, సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలకు అవసరమైన కోడ్లను సునాయాసంగా రాయగలదు, బగ్లను గుర్తించి పరిష్కరించగలదు. ఈ మేరకు కాగ్నిషన్ సీఈఓ డెవిన్ను ఒక కంప్యూటర్లో ప్రదర్శించి దాని పనితీరును వివరించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే కృత్రిమ మేధతో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతాయన్న భయం వెంటాడుతోంది. రానున్న రోజుల్లో ఇలాంటి ఏఐ సాఫ్ట్వేర్లు మరిన్ని తయారవుతూ ఉంటే ఇక సాఫ్ట్వేర్ రంగంలో పెను సంచలనమే చోటు చేసుకునే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కృత్రిమ మేధ తమ ఉద్యోగాలకు ప్రత్యామ్నాయంగా మారుతుందేమోనని భారత్లోని 74% మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఇటీవలే ఓ సర్వే పేర్కొంది. గత కొద్ది నెలలుగా టెక్ జాబ్ మార్కెట్ ఆటుపోట్ల మధ్య సాగుతుండటంతో ఇప్పటికే ఆ మార్కెట్ రంగ ఉద్యోగాలు తీవ్ర అభద్రతా భావంతో రోజులు నెట్టుకొస్తున్నారు. అంతేకాకుండా చాట్ జీపీటీ, బింగ్ వంటి ఏఐ టూల్స్ వినియోగం పెరిగిన తర్వాత ఆ పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే దిగ్గజ టెక్ కంపెనీలు సైతం చాలా ఉద్యోగులను తొలగించాయి. ఈ నేపథ్యంలో ఈ ఏఐతో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ల తయారీ ఉద్యోగులకు మరింత ప్రమాదకరంగా మారతాయేమోనని టెక్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.